నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. శీతాకాలంలో సహజంగా చాలా మంది బరువు పెరుగుతూ ఉంటారు. దీంతో తమ బరువును తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలికాలంలో శరీరం సహజంగా అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాలను కోరుకుంటుంది. దానికి తోడు ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండటం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అదృష్టవశాత్తు కొన్ని చర్యలు తీసుకోవడం వలన దీన్ని నివారించడానికి సహాయపడుతుంది. కనుక శీతాకాలంలో బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. చలికాలంలో కూడా వాకింగ్ లేదా జాగింగ్ లాంటి వ్యాయామాలు చేయాలి. ఈ చర్యలు జీవితంలో భాగమై ఉండాలి. యోగా చేయాలనుకుంటే బయటకు వెళ్ళడానికి వీలు లేకపోతే ఇంట్లోనే ఉండి యోగా చేస్తున్నటువంటి వీడియోలను చూసైనా వ్యాయామం చేయాలి. దీనివలన శరీరంలో ఉన్నటువంటి కండరాలు కదిలి ఉత్సాహాన్నిస్తాయి. పనులు చాలా చురుగ్గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మరీ ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. షుగర్, కొవ్వు ఎక్కువ మోతాదు కలిగిన పదార్థాలు, డీప్ ఫ్రై వంటి ఆహారాలను పక్కకు పెట్టి తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగినటువంటి పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. దీనివలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యమైన ఆహార పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. కనుక తినే తిండి పదార్థాల విషయంలో ఈ చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు. తినే సమయంలో తిండిపై దృష్టి పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు వైద్యులు. మొబైల్ ఫోన్స్, టీవీ చూస్తూ తినడం వలన ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన తినే సమయంలో ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. తినేటటువంటి తిండి శరీరానికి బలం చేకూరేలా ఉండాలి. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.